నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. పిల్లల్లో ఆటిజం అనే సమస్య ఏంటి, అది మానసిక రుగ్మత, అది దాని లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, అలాగే హోమియోలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అనే అంశాలను ఈరోజు కార్యక్రమంలో చర్చిద్దాం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోలో CEO అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. అలాగే www.fidicus.com అనే వెబ్సైట్లో ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. మీకు అపాయింట్మెంట్ తీసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7997101303. ముందుగా డాక్టర్ గారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. యా సార్, ఆటిజం పిల్లల్లో రెగ్యులర్ అంటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు ఆటిజం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో మీరు చెప్పింది కరెక్టే అండి. ముందు అసలు ఆటిజం అంటే అంత తెలిసేవాళ్ళు, అది ఏదో యూఎస్ నుంచి ఇండియాకి హోమియోపతి ట్రీట్మెంట్ కోసం యూఎస్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు అని వినేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మీరు చెప్పినట్లు ఇండియాలో చాలా ఎక్కువైందనమాట. సో బేసిక్గా ఆటిజం అనేది స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్ అంటారనమాట. సో మనము కోవిడ్ వచ్చింది, ఇట్స్ ఏ డిసీజ్. లేకపోతే హషిమోటోస్ హైపోథైరాయిడ్, PCOD, ఇవన్నీ ఒక డిసీజ్ అనమాట. కాకపోతే ఆటిజం అనేది ఒక స్పెసిఫిక్ డిజీజ్ కాదు ఇది. సో ఆటిజం సిమ్టమ్స్ మనం చూద్దాం. ఆ సిమ్టమ్స్ ఏమి, ఈ సిమ్టమ్స్ ఉన్న ఏ డిసీజ్నైనా మనము ఆటిజం కింద క్లాసిఫై చేస్తాం అనమాట. అందుకు దీన్ని ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్ అంటారు. సో మెయిన్గా ఆ సిమ్టమ్స్ ఏమి అంటే, ఫస్ట్ సిమ్టమ్ సోషల్ కమ్యూనికేషన్లో ప్రాబ్లం రావడం. అంటే పిల్లలు ఎదిగే టైంలో వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడము. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే రిపిటేటివ్ మూమెంట్స్, లేకపోతే రిపిటేటివ్ బిహేవియర్స్ అంటాం అనమాట. చేసిన పనినే చేయడము, హమ్మింగ్ చేయడం, అవన్నీ మనం క్లియర్గా చూద్దాం. సో ఈ రెండు సిమ్టమ్స్ ఉన్న ఏ డిజార్డర్నన్నా మనము ఆటిజం కిందికి తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది చేసే తప్పు, ఇప్పుడు మనకు యూట్యూబ్ డాక్టర్స్ ఎక్కువైపోయారు. యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి సో డాక్టర్ లాగా ఫీల్ అయిపోయారు, అందరికీ అడ్వైజ్లు ఇస్తుంటారు అనమాట. సో మాకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ మా పిల్లవాడు బాగానే ఉన్నాడు, అతను వచ్చి నేను యూట్యూబ్ చూశాను, నాకు అది తెలుసు ఇది తెలుసు, మీ పిల్లవాడు ఆటిజం అంటారు అనమాట. సో అలా చెప్పకండి. ఎందుకంటే ఆటిజం అని డయాగ్నోజ్ చేయాల్సింది ఒక ఎక్స్పర్ట్ అనేవాడు డయాగ్నోజ్ చేయాలి. మనం DSM-5 బేస్ చేసుకొని డయాగ్నోజ్ చేయాలి. మీరు ఏదో యూట్యూబ్ చూసి లేకపోతే గూగుల్లో కొంచెం సెర్చ్ చేసి అలా చేయకూడదు. మెయిన్గా చుట్టుపక్కల వాళ్ళే అలా పేరెంట్స్ని భయపెడుతున్నారు అన్నమాట. అదొకటి. నెక్స్ట్ ఆటిజం అనేది ప్రతి ఒక్కరిలో సిమ్టమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఏంటంటే ఇది మగవాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే. మనం ప్రతి నలుగురిని తీసుకున్నప్పుడు సో దాంట్లో 3 మగవాళ్ళు ఉంటారు, ఒకరు చిన్నపిల్లలు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారంట. ఆడవాళ్ళలో సైన్స్ అండ్ సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి, అంత ఇంటెన్సిటీతో ఉండవు. ఇది మెయిన్గా మగవారికి వచ్చే డిసీజ్. సో ప్రతి ఒక్కరిలో ఏ వేరియింగ్ డిగ్రీ, ఈవెన్ నాలో కానీ మీలో కానీ ప్రతి ఒక్కరిలో స్లైట్ ఆటిస్టిక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అది అంత కామన్ అనమాట. సో నెక్స్ట్ ఈ ప్రివలెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది అనేది మనము క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆటిజం కన్నా వస్తే మెయిన్గా తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి, ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి డయాగ్నోస్ చేసి తర్వాతనే దాన్ని ఒకవేళ బాధపడాలి అంటే అప్పుడు బాధపడాలి. అంతే తప్పితే సో ఎవరో ఏదో చెప్పారని బాధపడుతూ కూర్చోకండి, స్పెషలిస్ట్ని కన్సల్ట్ కండి. ఇంకోటి ఆటిజంలో మనము మెయిన్గా చూసేది ఏంటంటే అది ఒక సింపుల్ డిజార్డర్ కాదనమాట, మల్టిపుల్ డిజార్డర్స్ ఉంటాయి. ఇంకొకటి పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఆటిజం అని డాక్టర్ చెప్పినా డయాగ్నోస్ చేసినా వీళ్ళు ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి మా పిల్లవాడికి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, డెవలప్మెంటల్ డిజార్డర్ ఉందని వాళ్ళు ఒప్పుకోరనమాట. ఒప్పుకోకపోయేటప్పటికి ఏమవుతుందంటే మనకు ఎస్పెషల్లీ పిల్లల్లో మనము న్యూరోప్లాస్టిసిటీ అంటాం. న్యూరోప్లాస్టిసిటీ అంటే మన బ్రెయిన్ని బాగా మౌల్డ్ అవుతుంది అనమాట కొన్ని ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ తీసుకోండి. సచిన్ టెండూల్కర్ ఎందుకు 16 ఇయర్స్కే బాగా క్రికెట్ ప్లేయర్ అయ్యారంటే అతను 3 years to 13 years, దీన్ని గోల్డెన్ పీరియడ్ అంటాం అనమాట. ఏదైతే మీరు 3 years నుంచి 13 years వరకు పిల్లలకి నేర్పిస్తారో సో అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. ఆటిజంలో మీరు ఎంత త్వరగా రికగ్నైజ్ అయ్యి ఆ 3 years to 13 years ఆ గోల్డెన్ పీరియడ్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అనేది ఫ్యూచర్లో అంత బాగుంటుంది. సో యాజ్ సూన్ యాజ్ మీరు ఆటిజం అని డయాగ్నోజ్ అయిన వెంటనే సో మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వెంటనే ప్రాపర్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎస్పెషల్లీ గోల్డెన్ పీరియడ్ 3 years to 13 yearsలో మనం మంచి ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే సో ప్రోగ్నోసిస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా? ఉంటే ఎన్ని రకాలు ఉంటాయి? రైట్. సో ఆటిజం అనేది స్పెషల్గా ఆ రకాలంటూ ఏమి ఉండవండి. కాకపోతే మీరు చెప్పినట్లు డిఫరెంట్ డిసీజెస్ క్యాన్ కాజ్ ఆటిజం. సో ఏదన్నా
సోషల్ కమ్యూనికేషన్లో డెఫిషియన్సీ ఉన్నా, అంటే మనం చూద్దాం సైన్స్ అండ్ సిమ్టమ్స్ దగ్గర సోషల్ డెఫిషియన్సీలో తేడాలు ఉన్నా, అదేవిధంగా రిపిటేటివ్ మూమెంట్స్ ఉన్న బిహేవియర్స్ ఉన్న దాన్ని ఆటిజం కిందకి చేస్తాము. సో దీంట్లో మళ్ళీ సివియారిటీ ఉంటుంది. సివియారిటీ 1, సివియారిటీ 2, సివియారిటీ 3, సివియారిటీ అని అంటాం కానీ సో దాంట్లో వేరియంట్స్ అన్నాం అనమాట. అంటే ఆటిజం వచ్చిన పిల్లవాడికి కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలరు అనుకుంటే దాన్ని సివియారిటీ 1 పెడతాం. కొంతమందికి ఏంటంటే సబ్స్టాన్షియల్ సపోర్ట్ కావాలి, కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తే దే క్యాన్ లీడ్ దేర్ లైఫ్, అది సెకండ్ సివియారిటీ అంటాం అనమాట. థర్డ్ సివియారిటీలో ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, వితౌట్ ఒక సపోర్ట్ దే కెనాట్ సర్వైవ్ అనమాట. దాన్ని థర్డ్ స్టేజ్ ఆర్ సివియారిటీ 3 అంటాం అనమాట. సో సివియారిటీ ఉంటుంది బట్ తప్పితే దాంట్లో మళ్ళీ డిఫరెంట్ రకాలు అనేవి ఉండవు ఆటిజం. ఓకే, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. ఫస్ట్ మనం చెప్పేది DSM-5 అంటాము. చాలామంది DSM-5 పాటిస్తారనమాట. DSM-5 అనేది అమెరికన్ అసోసియేషన్ నుంచి వచ్చింది, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకియాట్రిస్ట్. అది స్టాండర్డ్గా తీసుకుంటాం. దాంతోపాటు మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చేసింది, దాన్ని ICD-11 అంటాం అనమాట. సో ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 11 అంటాం, దాంట్లో కూడా తీసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే DSM-5. DSM-5 ప్రకారం ఏంటంటే ఫస్ట్ది పర్సిస్టెంట్ డెఫిషియన్సీస్ ఇన్ సోషల్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్. ఇది ఫస్ట్ సిమ్టమ్ అనమాట. అంటే వీళ్ళు సోషల్గా అంత కమ్యూనికేట్ చేయలేరు. దాంట్లో ఏంటి ఎమోషనల్ రెసిప్రాసిటీ అంటాం అనమాట. అంటే సో మనం ఏంటి ఎవరైనా ఒకరు బాధపడుతున్నా, ఒకరు సంతోషంగా ఉన్న నార్మల్ పర్సన్ అర్థం చేసుకోగలం. సో మన బాధని మనము మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలం అనమాట. కానీ వీళ్ళలో ఆ కెపాసిటీ ఉండదు. సో ఒకరు బాధపడుతున్నారా, ఒకరు సంతోషపడుతున్నారా అని వాళ్ళు కనుక్కోలేరు అనమాట. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో మనం ఏదన్నా నార్మల్ వర్బల్ కమ్యూనికేషన్, సో ఒకడు క్లెంచ్డ్ బాడీతో కూర్చున్నాడు అంటే మనం ఏం ఇన్ఫర్ చేసుకుంటాం, సో బాధగా ఉన్నాడు, ఒక ఇట్లా రొమ్ము విరుచుకొని కూర్చున్నాడు, సో ఒక ఎగ్జైట్మెంట్ మూడ్లో ఉన్నాడు, లేకపోతే ఏదైతే నాన్ వర్బల్ క్యూస్ ఉంటాయో సో అవి ఆ వర్బల్ క్యూస్ని వాళ్ళు పికప్ చేయలేరు అనమాట. ఇది సెకండ్ది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా సోషల్ బాండింగ్ ఏదైతే ఉందో, సో ఒక ఫాదర్ చైల్డ్ మదర్ రిలేషన్ కావచ్చు, ఒక రొమాంటిక్ రిలేషన్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఆ రిలేషన్షిప్ని అండర్స్టాండ్ చేసుకోరనమాట. సో వీళ్ళకు ఏదైనా లిటరలీ మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనము పీకే సినిమాలో చూసాం, ఐ లవ్ ఫిష్ అంటాడు. అక్కడ ఫిష్ని లవ్ చేయడం అంటే ఏంటి, ఫిష్ని తినడం అంటే ఇష్టం అనమాట. సో వీళ్ళకు కూడా లిటరలీగా అర్థమవుతుంది తప్పితే దాని వెనుకల ఉన్న ఎమోషన్ని, దాని వెనుకల ఉన్న ఎక్స్ప్రెషన్ని అర్థం చేసుకోలేరనమాట. ఎస్పెషల్లీ మనకు ఆడువారి మాటలకి అర్థాలు వేరులే అని ఉంటుంది అనమాట. అదేంటంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు ఏమని అర్థం చేసుకోవాలనుకుంటారు, నేను ఏది చెప్పినా నా మనసులో ఉండేది అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు అనమాట. సో వీళ్ళకు ఆ గ్రాస్పింగ్ ఉన్నది. వీళ్ళకి ఏంటంటే లిటరలీ ఏది చెప్తే అదే. సో ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అన్నట్టు, ఐ హేట్ యూ అంటే ఐ హేట్ యూ అన్నట్టు. సో లిటరల్గా దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో ఇది. నెక్స్ట్ ఏంటంటే రిస్ట్రిక్టెడ్ రిపిటేటివ్ ప్యాటర్న్స్, బిహేవియర్, ఇంట్రెస్ట్ ఆర్ యాక్టివిటీస్. సో ఇవి ఏంటో చూద్దాం. కొన్ని స్టీరియో టైప్ మూమెంట్స్ చేస్తుంటారన్నమాట. మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. ఆ పేషెంట్ ఏంటంటే సో హమ్ చేస్తూనే ఉంటాడనమాట 24 hours. సో రాత్రి ఒక్కొక్కసారి నిద్రలో లేచి కూడా హమ్ చేస్తూనే ఉంటారనమాట. ఒకటే మూమెంట్ని రిపీట్ చేస్తుంటారు. అది మన దగ్గర రెగ్యులర్గా ఉన్న పేషెంట్. సో ఇంకా ఇన్ఫ్లెక్సిబిలిటీ టు అదరింగ్ టు ద రొటీన్. మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. సో ఆ బాబు ఏంటంటే కంపల్సరీ మనకు ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది, కార్నర్ స్టోన్ అని. సో ఎవ్రీడే ఆ బాబు కార్నర్ స్టోన్కి వెళ్ళాలి, ఐస్ క్రీమ్ తినాల్సిందే అనమాట. నువ్వు పక్కనే ఐస్ మ్యాజిక్ అని ఇంకొక షాప్ ఉందన్నమాట, అక్కడ కూడా పోకూడదు. కంపల్సరీ కార్నర్ స్టోన్కి వెళ్ళాలి, అక్కడ ఒక స్పెసిఫిక్ ఐస్ క్రీమ్ ఉందన్నమాట, ఆ ఐస్ క్రీమే తింటాడంట అబ్బాయి. సో ఇంకా వేరేది ఏది ఇచ్చినా తినడు, అది ఎవ్రీడే చేస్తాడనమాట. సో అటువంటి బిహేవియర్స్ కూడా ఉంటాయన్నమాట. థర్డ్ ఏంటంటే హైలీ రిస్ట్రిక్టెడ్ ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్ అనమాట. వీళ్ళు ఏంటంటే మన దగ్గర ఒక పాప ఉంది, ఆ పాపకి 4 years ఇప్పుడు. చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వస్తారనమాట, వాళ్ళకి చాలా డ్రెస్సులు ఉన్నాయి పాపకి. కానీ ఆ పాప ఏం చేస్తుందంటే ఎవ్రీడే ఒక రెడ్ డ్రెస్ ఉంది పాపకి, ఎవ్రీడే ఎక్కడ పోయినా ఆ డ్రెస్సే కావాలి, ఆ డ్రెస్ లేకుండా ఆ పాప ఉండలేదన్నమాట. సో ఇది కూడా ఒక సైన్ అండ్ సిమ్టమ్. ఇంకోటి ఏంటంటే కొంతమంది హైపర్ యాక్టివిటీ ఆర్ హైపో యాక్టివిటీ టు సెన్స్ ఆర్గాన్స్. మన సెన్స్ ఆర్గాన్స్ ఏమున్నాయి, టచ్ ఉంది, స్మెల్ ఉంది,
ఈ విజన్ ఉంది, లేకపోతే హియరింగ్ ఉంది. సో ఇవన్నీ సెన్స్ ఆర్గాన్స్. కొంతమంది హైపర్ యాక్టివిటీ అంటారు, కొంచెం సౌండ్ వచ్చినా తట్టుకోలేరు, కొంచెం లైట్ వచ్చినా తట్టుకోలేరు, కొంచెం స్మెల్ వచ్చినా తట్టుకోలేరు. కొంతమంది ఇలా ఉంటారనమాట. కొంతమంది ఏంటంటే సర్టన్ టైప్ ఆఫ్ స్మెల్లే కావాలి వాళ్ళకి, లేకపోతే సర్టన్ టైప్ ఆఫ్ సౌండ్సే కావాలి. సో ఇలా బిహేవియర్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ సిమ్టమ్స్ అన్నీ వాళ్ళ డెవలప్మెంటల్ స్టేజ్లో ఏదో ఒక రోజు ఉండాలి, అంతేగాని సడన్గా పెద్ద అయిన తర్వాత రావడము దాన్ని ఆటిజం కిందకి క్లాసిఫై చేయమన్నమాట. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఈ డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏవైతే మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ఉన్నాయో, సో దిస్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఎనీ అదర్ డెవలప్మెంటల్ డిజార్డర్స్. సో డెవలప్మెంటల్ డిజార్డర్, బ్రెయిన్ లేకపోతే బాడీ సరిగ్గా డెవలప్ కాలేదు, మైల్ స్టోన్ సరిగ్గా రావట్లేదు, కరెక్ట్ టైంకి నడక రావట్లేదు, వీటితో అన్నిటితో అసైన్ అయి ఉండకూడదు అనమాట. సో దీంతో ఏ దాంతో సంబంధం లేకుండా సో ఈ సిమ్టమ్స్ కనుక మనం ఉంటే దాన్ని ఆటిజం కింద క్లాసిఫై చేస్తాం. ఎస్పెషలీ మీరు ఏ వీడియో చూసో లేకపోతే ఏ యూట్యూబ్ చూసో వేరే వాళ్ళని ఆటిజం ఒప్పుకోవాలని ట్రై చేయకండి. చాలామందిని చూస్తున్నాం. సో చాలామంది మదర్ కానీ ఫాదర్ కానీ ఏడ్చుకుంటూ మా దగ్గరికి వస్తారు, సార్ మా పిల్లవాడికి ఇలా ఉంది, ఎక్కడికో వెళ్తే ఎవరో చెప్పారు మీకు ఆటిజం ఉందని మీ దగ్గరికి వచ్చాము. సో అలా చేయకండి. ఆటిజం అనేది ఓన్లీ హైలీ స్పెషలైజ్డ్ పీపుల్ డయాగ్నోస్ చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు డయాగ్నోస్ చేయకండి. ఎవరు పడితే వాళ్ళు డయాగ్నోస్ చేయకుండా ఫస్ట్ పేరెంట్స్గా మీరు వాటిని నమ్మకండి. ఓకే, అయితే ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా, లేదా ఎవరికైనా రావచ్చా? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో వంశపారంపర్యంగా అంటే సో మనం జెనెటిక్ డిజార్డర్స్ అంటాం. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి మనకు. సో ఒకటి ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ జెనెటిక్ కాంపోనెంట్. ఎందుకు స్ట్రాంగ్ జెనెటిక్ కాంపోనెంట్ అని మనం చెప్తున్నామంటే, సో మేము చూసామన్నమాట. ఫస్ట్ బేబీ పుట్టింది, ఆటిజం ఉంది. సెకండ్ బేబీ పుట్టింది, ఆటిజం ఉంది. అలా మల్టిపుల్ బేబీస్కి ఒకటే ఫ్యామిలీలో ఆటిజం ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ జెనెటిక్ కాంపోనెంట్. అదేవిధంగా సో ఫాదర్కి మదర్కి ఎటువంటి కాంప్లికేషన్ లేదు. సో పుట్టిన ఫస్ట్ బేబీ కూడా చాలా బాగానే ఉన్నాడు. సెకండ్ బేబీకి ఆటిజం వస్తుంది. దీంట్లో జెనెటిక్గా ఎలా మనం ఇంటర్ఫియర్ చేస్తామంటే ఎపిజెనెటిక్స్ అని మనకు కొత్త కాన్సెప్ట్ వచ్చిందనమాట. అంటే మన జీన్స్ ఉంటాయి, కానీ మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ బట్టి మన జీన్ ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఫాదరు మదరు ఓకే, ఇంకా వాళ్ళు కలవలేదు, వాళ్ళకి ఇంకా జైగోట్ అనేది ఫామ్ కాలేదు, పిల్ల అనేది పుట్టలేదు. జస్ట్ వీళ్ళు కలిసే ముందు ఏమన్నా కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినా, ఏదైనా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినా, సో వాళ్ళ ఎగ్లో కానీ స్పర్మ్లో కానీ కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వస్తాయన్నమాట. ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల బేబీకి ఆటిజం రావచ్చు. సో అది నెక్స్ట్ జనరేషన్లో కంటిన్యూ కావచ్చు. సో దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాం. సో మీరు అన్నట్లు సమ్ టైమ్స్ ఇట్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో అసలు ఈ ఆటిజం ఉన్న వాళ్ళలో మెంటలీ వాళ్ళ గ్రోత్ సరిగా ఉండదు. ఫిజికల్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, శారీరక ఎదుగుదల? రైట్. సో మనము ఇందాక చెప్పుకున్నట్టు మనకు డిఎస్ఎం క్రైటీరియాలో క్రైటీరియా ఈ అని ఉంటుంది. సో ఆ డిఎస్ఎం క్రైటీరియా ఈ ఏం చెప్తుందంటే దీస్ డిస్టర్బెన్సెస్ ఆర్ నాట్ బెటర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఆర్ గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అంటుందన్నమాట. మీరు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకియాట్రీ వాళ్ళు చెప్పిన పాయింట్ ఈలో ఉంటుందంట. వాళ్ళు ఏం చెప్తారంటే ఆటిజం అని మీరు డయాగ్నోస్ చెయ్యాలి అంటే సో వేరే ఏ డిలేడ్ మైల్ స్టోన్స్ కానీ ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ కుదరకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీకి డిలేడ్ మైల్ స్టోన్స్ ఉన్నాయి, లేకపోతే స్పీచ్ రావడం లేట్ అయింది, నడవడం లేట్ అయింది, లేకపోతే ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నాడు, గ్రోత్ సరిగ్గా లేదు, ఇవన్నీ ఉన్నప్పుడు మనము దానికి వేరే డిజార్డర్స్ ఉన్నాయన్నమాట. దాన్ని మనం ఆటిజం అని చెప్పకూడదు అనమాట. సో ఆటిజం అనేది దీంతో ఇండిపెండెంట్గా ఉండాలి. ఇది మనకు డిఎస్ఎం క్రైటీరియాలో క్రైటీరియా ఈ అనేది చెప్తుందన్నమాట. సో ఇట్ షుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై, ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై అదర్ డిజార్డర్స్ అని చెప్తుంది అనమాట, అదర్ డెవలప్మెంటల్ డిజార్డర్స్. ఓకే ఓకే, అయితే ఈ ఆటిజంకి సంబంధించిన లక్షణాలు లేదా సూచనలు ఏ వయసు నుంచి తెలుస్తాయి? రైట్. సో పాతకాలంలో మనకు ఒక 5-6 ఇయర్స్ ముందు ఎలా ఉండేదంటే సో బేబీ 9 ఇయర్స్కో 10 ఇయర్స్కో వచ్చినప్పుడు ఆటిజం బయటపడేదన్నమాట. సో ఇప్పుడు మనము లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మనం డిఎస్ఎం క్రైటీరియా, లేటెస్ట్ ట్రైనింగ్ ఫర్ ది మెడికల్ ఫెటర్నిటీతో ఏమవుతుందంటే మనకు సైన్స్ అనే మనము 6 to 7 to 8 మంత్స్ నుంచే చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనకు 1 year to 1.5 years అప్పుడే మనము ఆటిజం అని డయాగ్నోస్ చేయొచ్చు.
బట్ పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ కోసం మనము 3 years పట్టచ్చు కొంతమందికి. సో మీరు అన్నట్లు వీ క్యాన్ అబ్జర్వ్ ద సిమ్టమ్స్ యాజ్ ఎర్లీ యాజ్ 7 to 9 months అనమాట. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ఒక స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డయాగ్నోస్ చేసిన తర్వాత ఆటిజం ఉంది లేదు అనేది చెప్తారు అనేసి. దీనికి ఏమైనా పరీక్షలు చేయిస్తారా? ఎలాంటివి ఉంటాయి? రైట్. సో ఆటిజం కంటూ మనకు ఎటువంటి పరీక్షలు లేవండి. ఆటిజం మనము డయాగ్నోస్ చేయాలంటే మెయిన్గా 3 ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఒకటి పేషెంట్ హిస్టరీ, ఎవరైతే పేషెంట్ కేర్ టేకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి హిస్టరీ. సో ఆ హిస్టరీని బేస్ చేసుకుంటాము. క్లినికల్గా మనం అబ్జర్వ్ చేస్తాము. సో క్లినికల్గా అబ్జర్వ్ చేసింది, సో పేషెంట్ వాళ్ళ ఫాదరు మదర్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని పట్టే మనము ఆటిజం అని డయాగ్నోస్ చేస్తాం తప్పితే. సో ఆటిజం డయాగ్నోస్ చేయడానికి చాలా మంచి టూల్స్ ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే ఈ టూల్స్తో ప్రాబ్లం ఏంటి అంటే, సో మనం చెప్పుకున్నట్టు ఆటిజం అనేది ఒక సింగిల్ కాజ్తో వచ్చింది కాదు. సో మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి. తర్వాత మల్టిపుల్ ఏరియాస్ ఆర్ మల్టిపుల్ డెవలప్మెంటల్ స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, బ్రెయిన్ అనేది ఇంకా చేంజ్ కాదు, కానీ ఈ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం. సో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటే ఏంటంటే, మీకు ఇది చిన్నపిల్లవాడి నుంచి బ్రెయిన్ పెద్ద డెవలప్ అవుతూ ఉంటుంది. ఏ స్టేజ్లో ఉన్నా ప్రాబ్లం రావచ్చు. సో ఎవ్రీ స్టేజ్లో మనం బ్రెయిన్ని స్టడీ చేయడం అనేది కష్టం అవుతుంది. అందుకే ఏంటంటే డిఫరెంట్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉన్న, సో మనకు మెయిన్గా చూసేది పేషెంట్ హిస్టరీ. సో ఫిజిషియన్ అబ్జర్వ్ చేసింది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన దాన్ని బట్టి మనము ఇది డయాగ్నోస్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు అలోపతి కానీ హోమియోపతి కానీ ఏదైనా క్యూర్ అనేది వీలవుతుందా పర్మనెంట్గా? రైట్. సో ఫస్ట్ అలోపతి తీసుకునేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే, అలోపతిలో వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. సో ఇప్పుడు చాలా విగరస్గా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా అంతే. ఆటిజం అనేది ఒక్క సింగిల్ కాజ్ వల్ల వచ్చింది కాదు, లేకపోతే ఒక సింగిల్ ప్యాథాలజీ వల్ల వచ్చింది కాదు, లేకపోతే ఒక సింగిల్ అనటామికల్ అబ్నార్మాలిటీ వల్ల వచ్చింది కాదు. అంటే డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటుంది, డిఫరెంట్ ప్యాథాలజికల్ స్టేట్స్ ఉంటుంది, మల్టిపుల్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏది చేసినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఒక రీసెర్చ్ చేశారనుకోండి అలోపతిలో, ఒక ట్రీట్మెంట్ కనుక్కుంటారు, అది ఆటిజం అందరికీ అప్లికబుల్ కాదు, ఓన్లీ సబ్సెట్ ఆఫ్, అంటే ఆ ప్రాబ్లంతో ఆటిజం వచ్చిన వాళ్ళకి అది పనిచేస్తుంది. సో ఇలా మనము అలోపతికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ట్రయల్స్ జరిగేది ఏంటంటే, డిఫరెంట్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే, సమ్ పీపుల్ ఆర్ బెటర్ విత్ డోపమైన్ ప్రొడ్యూసింగ్ డ్రగ్స్. కొంతమందికి ఎవరిలో అయితే డోపమైన్ తక్కువ ఉంటుందో వాళ్ళకి డోపమైన్ ఇస్తే దే ఆర్ ఇంప్రూవింగ్, సబ్సెట్ ఆఫ్ ఆటిస్టిక్ చిల్డ్రన్. కొంతమందిలో ఒక లేటెస్ట్ సైంటిస్ట్ ఏం కనుక్కుందంటే, వాళ్ళలో వేజోప్రెసిన్ అనే హార్మోన్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి వేజోప్రెసిన్ అనే హార్మోన్ ఇస్తే సమ్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ బికమ్ బెటర్ అనమాట. సో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, చాలా వేగ్గా ఉంది అలోపతిలో. సో డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ చాలా ట్రీట్మెంట్స్కి అప్రూవల్ లేదనమాట. సో అందుకు వీళ్ళు ఏంటంటే స్టాండర్డ్ ట్రీట్మెంట్ థెరపీకి వెళ్ళమంటారు తప్పితే వీళ్ళకి స్పెషల్గా ట్రీట్మెంట్ అంటూ అలోపతిలో లేదు, ఉన్నా కూడా చాలా వేగ్గా ఉందన్నమాట. నెక్స్ట్ హోమియోపతికి వచ్చేటప్పటికి, హోమియోపతి ఎందుకు ఆటిజంలో బెస్ట్ అని చెప్తామంటే, ఆటిజంలో బెస్ట్ అని చెప్పడానికి హోమియోపతి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే, హోమియోపతి డజంట్ కేర్ అబౌట్ ద పాథాలజీ ఆర్ హోమియోపతి డజంట్ కేర్ అబౌట్ ద డయాగ్నోసిస్ ఫర్ ట్రీట్మెంట్. అంటే మన ప్రోగ్నోసిస్కి అనేది డయాగ్నోసిస్ అనే ఇంపార్టెంట్, కానీ ట్రీట్మెంట్ చేయడానికి హోమియోపతికి డయాగ్నోసిస్ అనేది అవసరం లేదు. వాట్ ఐ మీన్ బై దట్ ఈస్, హోమియోపతి ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ సిమ్టమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఆటిజం పేషెంట్స్ని తీసుకుంటే 100 మందికి 100 సిమ్టమ్స్ ఉంటాయి. సో అలోపతిలో అయితే 100 మందికి 100 డిఫరెంట్ డ్రగ్స్ కనుక్కోవాలి, 100 డిఫరెంట్గా కేటగిరైజ్ చేయాలి, 100 డిఫరెంట్ మెడిసిన్స్ ఇవ్వాలి. కానీ హోమియోపతిలో అలా కాదు. మనం ఏం చేస్తామంటే, 100 మంది పేషెంట్స్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటే ఆ సిమ్టమ్ బేస్ చేసి పేషెంట్కి మెడిసిన్ ఇస్తామన్నమాట. సో వీ డోంట్ కేర్ వెదర్ ఇట్ ఈస్ ఆటిజం ఆర్ హెడేక్ ఆర్ ట్యూమర్ ఆర్ క్యాన్సర్. ఆ సిమ్టమ్స్ కనుక ఉంటే హోమియోపతి డ్రగ్ మ్యాచ్ అయిన డ్రగ్ ఇస్తే దే విల్ రికవర్. సో మనకు ఈ ఎస్పెషల్లీ 3 years to 13 yearsలో కనుక మనం హోమియోపతి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రికవరింగ్. అంటే కంప్లీట్గా రికవర్ అవుతారా లేదా అని మనం చెప్పలేము, అసెస్ కూడా చేయలేమన్నమాట. కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా విత్ హోమియోపతి ట్రీట్మెంట్ దే ఫీల్ బెటర్. సో మన దగ్గరకు వచ్చిన కేసెస్లో ఎలా ఉంటాయంటే, సార్ మా వాడు రాత్రి లేచి హమ్ చేస్తూనే ఉన్నాడు. విత్ హోమియోపతి దేర్ ఆర్ స్పెసిఫిక్ డ్రగ్స్ ఇన్ హోమియోపతి. ఎవరైతే ఈ సిమ్టమ్ ఉంటుందో, సగం రాత్రిలో లేచి హమ్ చేసే వాళ్ళకి వీ హ్యావ్ సపరేట్ మెడిసిన్. అదే ఒక పాపకి ఒకటే డ్రెస్ కావాలంటుంది, సో వీ హ్యావ్ సపరేట్ మెడిసిన్.
సో హోమియోపతి అనేది సిమ్టమాటిక్ బేసిస్ పైన ఉంటుంది కాబట్టి మనం 100 మంది పేషెంట్స్ వచ్చినా 100 మందికి 100 రకాల మెడిసిన్స్ ఇచ్చి మనము ఎక్సలెంట్గా ట్రీట్ చేయగలం. సో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా బెస్ట్ మనకు ఆటిజంలో. ఓకే. అయితే ఇప్పుడు ఆ పిల్లల్లోనే ఆటిజంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. రైట్. సో దే ఆర్ బెస్ట్ ఇన్ ఫ్యూ ఆస్పెక్ట్స్. అయితే అలాంటప్పుడు మీరు ఎలాగా గుర్తిస్తారు అండ్ ట్రీట్మెంట్కి ఏమైనా హెల్ప్ అవుతుందా తెలియటం వల్ల? రైట్. సో మనము హై పర్ఫార్మెన్స్ చిల్డ్రన్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా సినీ యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్రూజ్ తీసుకోండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ తీసుకోండి, వీళ్ళంతా మైల్డ్లీ ఆటిస్టిక్ అనమాట. వీళ్ళల్లో కూడా ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్టెమ్ ఫీల్డ్లో ఉండాలి. స్టెమ్ ఫీల్డ్ అంటే ఏమంటారంటే సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఈ ఫీల్డ్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వీళ్ళలో చాలా మటుకు ఆటిజం సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆటిజం అనేది చాలా మైల్డ్ కేసులో, ఈవెన్ నేను కరెక్ట్గా నా గురించి ఆలోచిస్తే నాకు కూడా కొన్ని ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎవరిని తీసుకున్న, ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఆటిజం సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అందుకు మనము ఏం చేయాలంటే, సో మోస్ట్ ఆఫ్ ది సివియర్గా హ్యాంపర్ అయితే తప్ప మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎమోషనలీ ఇంటెలిజెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. మ్యూజిక్లో ఇంటెలిజెన్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం ఏంటంటే ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే సివియర్గా ఇంటెలిజెన్స్ అనేది కూడా హ్యాంపర్ అవుతుందన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మనం సివియారిటీని బట్టి, సో సివియారిటీ 1, సివియారిటీ 2, సివియారిటీ 3 అని మనము డిఎస్ఎం క్లాసిఫై చేస్తుందో, ఎస్పెషలీ మనం చెప్పుకున్నట్టు సివియారిటీ 1 ఉన్న వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు. వాళ్ళ టాలెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేసి, సో వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే దే క్యాన్ లివ్ ఆన్ దేర్ ఓన్, దే క్యాన్ ఫ్లరిష్ ఆన్ దేర్ ఓన్ అనమాట. సివియారిటీ 2 ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనము ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళని ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎంకరేజ్ చేయొచ్చు, బట్ సబ్స్టాన్షియల్ సపోర్ట్ అనేది పేరెంట్స్ నుంచి కానీ సిబ్లింగ్స్ నుంచి కావాలన్నమాట. ఇంకా థర్డ్ కేటగిరీ, థర్డ్ సివియారిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈవెన్ దో వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ఉన్నా, కొంతమంది కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది. మ్యూజిక్లో కొంతమంది ఇంటెలిజెంట్గా ఉంటారు, డ్యాన్స్లో ఇంటెలిజెంట్గా ఉంటారు, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్గా ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి చాలా ఎక్కువ సపోర్ట్ కావాల్సి వస్తుంది అనమాట. సో సపోర్ట్ లేకుంటే వాళ్ళు బతకలేరు. సో అటువంటి వాళ్ళకు కూడా, సో బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే. అయితే ఇప్పుడు స్కిల్స్ అనేవి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటాయన్నారు. అయితే వీళ్ళు అకాడమిక్స్లో షైన్ అవ్వగలరా? ఎడ్యుకేషన్ మీన్ ఏదైనా స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళని అకాడమిక్స్ వాళ్ళు ఫాలో అవ్వగలుగుతారా, చదువుకుంటారా వాళ్ళు? రైట్. సో మనము ఎస్పెషలీ మొన్ననే ఒక కార్టూన్ చూశాను అనమాట నేను. ఒక టీచర్ అక్కడ కూర్చొని ఉంటారు, వాళ్ళు ఆ టీచర్ ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. ఒకరికి ఏంటంటే ఒక ఎలిఫెంట్ ఉంటుంది, ఒక మంకీ ఉంటుంది, ఒక ఫిష్ ఉంటుంది. సో డిఫరెంట్ జంతువులు ఉంటాయి. డిఫరెంట్ జంతువులకి ఈయన ట్రైనింగ్ ఇస్తుంటాడు. వాళ్ళకి వీళ్ళు పెట్టే టెస్ట్ ఏంటంటే ఒకటే పని చేయమని. సో ఒక రోడ్లో వెళ్ళమంటారు. సో నువ్వు ఫాస్ట్గా వెళ్ళలేదు, మంకీ ప్లెయిన్ రోడ్లో వెళ్ళలేదు, దానికి చెట్లు కావాలి. వీళ్ళు కూడా అంతే అనమాట. సో వాళ్ళ టాలెంట్ని బట్టి మనం ఎంకరేజ్ చేయాలి తప్పితే ప్రతి ఒక్కరికి అకాడమిక్సే, లేకపోతే ప్రతి ఒక్కరికి డ్యాన్సే, లేకపోతే ప్రతి ఒక్కరికి ఫ్లూట్ నేర్చుకోవడమే, ప్రతి ఒక్కరికి మ్యూజిక్ నేర్చుకోవడమే అలా చెప్పకుండా వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళని డెవలప్ చేయాలి తప్పితే, సో ప్రతి ఒక్కరికి అకాడమిక్సే అనేది నాట్ గుడ్ ఫర్ ఆటిస్టిక్ చిల్డ్రన్. ఆటిస్టిక్ చిల్డ్రనే కాదు, వేరే వాళ్ళకు కూడా అంత అప్రోచ్ అనేది అంత మంచిది కాదనమాట. ఎస్పెషల్లీ ఆటిస్టిక్ చిల్డ్రన్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో ఇంటెలిజెన్స్ ఉందో దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం బెటర్ థింగ్. ఓకే. అయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆటిజం ఉన్న వాళ్ళకి జనరల్ హెల్త్ బాగుంటుందా, లేదా ఇంకేమైనా సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉందా? రైట్. సో మనము ఆటిజం చెప్పుకున్నప్పుడు మనం ఇది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్ అంటాము. ఆటిజం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ డిజార్డర్. సో ఆటిజం వల్ల ఈ సిమ్టమ్స్ ఉన్న ఏ డిజార్డర్నన్నా ఆటిజం అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి. ఆ జెనెటిక్ డిజార్డర్స్లో వాళ్ళకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వేరే ఏ ప్రాబ్లమ్స్ అన్నా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉండొచ్చు. కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్, ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఏ సెకండరీ కాజెస్, ప్రైమరీ కాజెస్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కొంతమందికి ప్రైమరీ కాజెస్ వేరే ఉంటాయి, కొన్ని సిండ్రోమ్స్ ఉండొచ్చు, కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు. వీళ్ళల్లో కూడా ఇది వచ్చినప్పుడు ఆ డిసీజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పితే ఆటిజం వల్ల వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట. ఓకే. సపోజ్ ట్విన్స్ పుట్టారనుకోండి, ట్విన్స్లో ఇద్దరికీ వచ్చే అవకాశం ఉందా,
లేదా అటువంటిది ఏం లేదు, ఎవరు ఒకరికే ఉండొచ్చు? రైట్. సో మనం ఆటిజం కాజెస్ మనం తీసుకున్నప్పుడు ఆటిజంకి చాలా కాజెస్ ఉన్నాయన్నమాట. సో ఒక కాజ్ ఏంటంటే జెనెటిక్. సో ఆల్రెడీ జెనెటిక్స్ వల్ల వస్తే ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో కాజ్ ఏంటంటే పిల్లవాడు డెవలప్మెంటల్ స్టేజ్లో, సో పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ డెవలప్మెంటల్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి డిఫరెంట్ కెమికల్స్ ఇవ్వడం వల్ల, డిఫరెంట్ ఎక్స్పోజర్ కావడం వల్ల ఇద్దరు బేబీస్ డిఫరెంట్ ఎక్స్పోజర్ అయ్యారు. ఒక బేబీకి ఆ ఎక్స్పోజర్ వల్ల వచ్చింది అంటే సో పుట్టిన తర్వాత రావచ్చు. కానీ సో మనం బేసిక్గా చెప్పేదంటే ఇట్ క్యాన్ బి, ఇట్ కెనాట్ బి. సో అది డిఫరెంట్ క్రైటీరియా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్రెడీ ఫాదర్కి మదర్కి జెనెటిక్గా ప్రాబ్లం ఉంటే మనం చాలామందిని చూస్తున్నాం. ఈవెన్ ఒకటే ప్రెగ్నెన్సీలో పుట్టిన ట్విన్సే కాకుండా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఫస్ట్ బేబీ ఆటిస్టిక్, సెకండ్ బేబీ ఆటిస్టిక్, థర్డ్ బేబీ ఆటిస్టిక్ ఇలా ఉన్న వాళ్ళని చూసాం. సో లేకపోతే ఫస్ట్ బేబీ బాగుండి సెకండ్ బేబీ ఆటిస్టిక్, థర్డ్ బేబీ నార్మల్గా ఉండి ఇలా కూడా చేసాం అనమాట. దీని మీనింగ్ ఏంటంటే సో జెనెటికల్గా వీళ్ళలో ఆ జీన్స్ ఉన్నాయి, లేకపోతే డెవలప్మెంటల్ టైంలో అబ్నార్మాలిటీస్ వల్ల వీళ్ళకి ఆటిస్టిక్ సిమ్టమ్స్ వచ్చాయని మనం ఇన్ఫర్ చేస్తాం తప్పితే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ట్విన్స్కి వస్తుందని ఏం లేదు, రావచ్చు రాకపోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ADHD అని కూడా ఒక సమస్య ఉంది. సో ADHDకి ఆటిజంకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రైట్. సో చాలామంది మెడికల్ ఫీల్డ్లోనే చెప్తూ ఉంటారు ADHD ఆటిజం ఒకటే అంటూ ఉంటారు అనమాట. సో ADHD అనేది కంప్లీట్ డిఫరెంట్ డిజార్డర్, ఆటిజం అనేది కంప్లీట్ డిఫరెంట్ డిజార్డర్. ఎందుకంటే మీరు ICD తీయండి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మనకు ఆటిజం అనేది డిఫరెంట్ డిసీజ్, తర్వాత హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది డిఫరెంట్ డిసీజ్. కాకపోతే ఓవర్లాప్ ఎక్కడ వస్తుంది అంటే కొంతమంది ఆటిస్టిక్ చిల్డ్రన్కి దే విల్ హ్యావ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ADHD. సో కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు అనమాట. సో అంతే తప్పితే ఈ రెండు ఒకటే డిసీజ్ కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ డిజార్డర్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఆటిస్టిక్ చిల్డ్రన్కి దే క్యాన్ హ్యావ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ADHD, బట్ ఇట్ ఈస్ అప్ టు అగైన్ ద డాక్టర్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ADHD ఆర్ నాట్. ఓకే, అయితే ఆటిజం ఉన్న పిల్లలకి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ పేరెంట్స్ తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఆటిజం ఉంది అని ఒప్పుకోవాలి. అంటే చాలామందికి మేము చూసేది ఏంటంటే మా పిల్లవాడికి ఏంది ఆటిజం ఏంటి, మేము ట్రీట్మెంట్ తీసుకోమని వెళ్ళిపోతుంటారు అన్నమాట. సో ఫస్ట్ మీరు ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ఆటిజం అని డిసైడ్ అయిన వెంటనే ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎస్పెషల్లీ గోల్డెన్ పీరియడ్ ఏంటంటే 3 years to 13 years, ఇది గోల్డెన్ పీరియడ్. వీళ్ళలో న్యూరోప్లాస్టిసిటీ చాలా మ్యాక్సిమం ఉంటుంది. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మీ బ్రెయిన్ని ఫిజికల్గా, ఫిజియలాజికల్గా, సైకలాజికల్గా మాడిఫై అయ్యే శక్తి ఈ ఏజ్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 13 years కూడా ఉంటుంది, 13 years to 25 years ఉంటుంది, బట్ వెరీ స్లో. 3 years ముందు కూడా ఉంటుంది. సో అక్కడ మనము అంతగా కనుక్కోలేమన్నమాట ఈ సిమ్టమ్స్. సో ఈ 3 years to 13 years మీరు రెగ్యులర్గా కన్నా ట్రీట్మెంట్ తీసుకొని దాంతోపాటు మీరు ఏవైతే థెరపీ తీసుకుంటున్నారో ఆటిజంకి థెరపీస్, సో వాళ్ళని ఎంగేజ్ చేయడంలో కానీ వాటితో అన్నిటితో పాటు 3 years to 13 years అన్న హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే విల్ హ్యావ్ మోర్ బెనిఫిట్స్ కంపేర్ టు ఎనీ అదర్ ట్రీట్మెంట్. ఓకే, సో మీరు చెప్తున్నారు మీ వే ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎవరెవరికి ఎలా ట్రీట్ చేస్తారనేది మీరు ఎవ్రీ ఎపిసోడ్లో చెప్తున్నారు. సో అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కనుక మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలంటే రైట్ ఎలా? చాలామంది మనకు అబ్రాడ్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారండి. సో కొంతమంది అయితే డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి తీసుకుంటారు. US నుంచి మనకు చాలామంది పేషెంట్స్ వస్తారు. కొంతమంది ఏంటంటే మోస్ట్లీ మనం అక్కడికే పంపించేస్తాం అనమాట. USలో UK ఏ ప్లేసెస్లో ఉన్నా మనము మీరు ఆన్లైన్లో మాతో కన్సల్ట్ కావచ్చు. ఎస్పెషల్లీ మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్లో ఫోన్ కంటే ఆడియో కంటే వీడియో కాల్ కూడా చాలా బెటర్ అనమాట. అంటే కిడ్ని చూడొచ్చు కాబట్టి చూసిన తర్వాత ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్, మనకి ఏమైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి, ఇంకేమైనా డిజార్డర్స్ ఉన్నాయని డౌట్ వచ్చినప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చెప్తాం. అవి లోపలిగా చేయించుకొని మాకు పంపించచ్చు. పంపించిన వెంటనే మేము మీకు మెడిసిన్ పంపిస్తాం. విత్ ఇన్ ఇండియాలో తప్ప మీరు ఎక్కడున్నా మోస్ట్ ప్రాబబ్లీ మీకు 6 daysలో మెడిసిన్ వచ్చేస్తాయి. 5 days to 6 daysలో మీకు మెడిసిన్ అనేది చేరిపోతుంది, మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. విత్ ఇన్ ఇండియా అయితే, విత్ ఇన్ AP తెలంగాణ అయితే విత్ ఇన్ 2 daysలో వచ్చేస్తుంది. ఇంకా AP తెలంగాణ కాకుండా వేరే ప్లేసెస్లో అయితే విత్ ఇన్ 3 daysలో మీరు మెడిసిన్ అనేది మీకు రీచ్ అవుతుంది. రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. ఎవ్రీ వీక్ ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ ఉంటుంది. ప్రోగ్రెస్ అసెస్ చేస్తాము. ఇది ఆన్లైన్ ట్రీట్మెంట్ అనమాట. ఇన్ పర్సన్ అంటే మీ నియరెస్ట్ బ్రాంచ్కి కనుక్కొని సో ఫిజికల్గా మీరు అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే.
సో 3 నుంచి 13 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఆటిజం లక్షణాలు ఉన్నది లేనిది కనిపెట్టవచ్చు. అలాగే అదే సమయంలో తల్లిదండ్రులు కేర్ తీసుకొని హోమియోలో ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళు మరింత బెటర్గా లైఫ్ని లీడ్ చేయగలరు అని డాక్టర్ భరద్వాజ్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.